హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ రివ్యూ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పైథాన్లో నెక్స్ట్ సెషన్ అయితే నెక్స్ట్ డేటా టైప్ లైక్ సీక్వెన్స్ డేటా టైప్లో నేను లిస్ట్ టుపుల్ అండ్ ఇది కాన్సెప్ట్ ఉన్నాయని చెప్పా కదా, స్ట్రింగ్. సో వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో డిస్కస్ చేసే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, సపోర్ట్ చేయండి. సో దట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి టాపిక్స్లో నేను రికార్డ్ చేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ సెషన్లో నేను నమ్ అంటే ఏంటి అంటే ఒక నెంబర్ అని కానీ, ఒక ఫ్లోట్ వాల్యూ కానీ, కాంప్లెక్స్ వాల్యూ కానీ, బూలియన్ కానీ ఎలా చేయాలి, ఎలా డిఫైన్ చేసుకుంది, దాని టైప్ ఎలా చెక్ చేస్తామో నేను మీకు చూపించాను. సో ఇప్పుడు మనకి సీక్వెన్స్ డేటా టైప్ లో త్రీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రింగ్, అంతే కదా. సీక్వెన్స్ డేటా టైప్ లో మనకున్నవి త్రీ డేటా టైప్స్: ఒకటి స్ట్రింగ్, ఒకటి లిస్ట్, ఒకటి టుపుల్. సో ఇప్పుడు ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం. సో స్ట్రింగ్ డేటా టైప్ అన్నప్పుడు మీరు సింపుల్ గా మీరు ఏం చేయొచ్చు అంటే, సపోజ్ యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సపోజ్ సాయి. వీటిలన్నిటిని నేను కామెంట్ చేసేసుకుంటానండి ప్రస్తుతానికి. సో యూజర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు సాయి అని ఇప్పుడు ఆ యూజర్ నేమ్ ప్రింట్ చేయాలంటే ప్రింట్ యూజర్ నేమ్ ప్రింట్ చేశాక ఇప్పుడు ఆ ఫైల్ని రన్ చేసి చూస్తే యూ కెన్ సీ సాయి హియర్. అంటే ఇప్పుడు నేను ఈ యూజర్ నేమ్ లో నేను మెన్షన్ చేసింది ఏంటి, సాయి కదా. ఆ సాయి అన్నది నాకు ఇక్కడ ప్రింట్ అయ్యింది. సరే, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలి అని అంటే కనుక యూ కెన్ యూజ్ లెంగ్త్, LEN. ఓకే, సేవ్ చేయండి, రన్ చేయండి. యూ కెన్ సీ టోటల్ క్యారెక్టర్స్ ఇస్ 3. SAI 3 కదా. సో 3 కనబడుతుంది. సో ఒక స్ట్రింగ్ యొక్క లెంగ్త్ కనుక్కోవాలంటే ఇలాగ. ఇప్పుడు స్ట్రింగ్ లో కనుక నేను ఇండెక్స్ బేస్ మీద ఒక్కొక్క క్యారెక్టర్ ని తీసుకురావాలి అంటే కనుక యూ కెన్ యూజ్ అరే బ్రేసెస్ వచ్చి 0 అన్నారు అనుకోండి. యూజర్ నేమ్ ఆఫ్ 0 అంటే ఏముంటుంది, ప్రస్తుతానికి మనకున్నది ఎస్. సో మీరు ఇప్పుడు రన్ చేస్తే యూ కెన్ సి ఎస్ హియర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్. అలాగే 1 అంటే ఏ వస్తుంది, 2 అంటే ఐ వస్తుంది. ఓకే, SAI అలా ఇండివిజువల్ గా తీసుకురావచ్చు. సరే, దీంట్లో బాగానే ఉంది. ఇప్పుడు ఒకటే స్ట్రింగ్ కాదు, లేకపోతే ఒకటే వాల్యూ కాదు, మల్టిపుల్ వాల్యూ స్టోర్ చేసి ఒక కలెక్షన్ కింద సెట్ చేయాలి అని అన్నారు అనుకోండి. అప్పుడు మనకి ఈ లిస్ట్ అన్న కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, ఈ లిస్ట్ అన్నది ఏంటంటే జస్ట్ లైక్ మనకి ఎరే లాంటిది ఇన్ జావా స్క్రిప్ట్ లో కానీ, జావాలో కానీ. ఓకే, ఎరే ఎలా అయితే ఉంటుందో ఇక్కడ దీన్ని లిస్ట్ అని చెప్తున్నారు అనమాట. సో మై అండర్ స్కోర్ లిస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎరే సింటాక్స్ ఎలా ఉంటుంది, ఓపెన్ పెరాన్సిస్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ కదా. లోపల ఎనీ టైప్ ఆఫ్ డేటాని మీరు ప్లేస్ చేయొచ్చు. అవునా, ప్రస్తుతానికి అయితే మీకు నెంబర్స్ చూపిస్తాను. 1 2 3 4 5 ఇది ఒక లిస్ట్. మీరు ఇప్పుడు దీని కనుక ప్రింట్ టైప్ ఆఫ్ మై అండర్ స్కోర్ లిస్ట్ అన్నారు. సేవ్ చేయండి, రన్ చేయండి. యూ కెన్ సీ క్లాస్ లిస్ట్. మనం ఇప్పుడు చూస్తుంది లిస్ట్ డేటా టైప్ అని చెప్తుంది. ఇప్పుడు అందులో ఒక పర్టికులర్ వాల్యూని కనుక మీరు ప్రింట్ చేయాలి అనుకోండి. సపోజ్ నేను ఇప్పుడు స్ట్రింగ్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే, లిస్ట్ లిస్ట్ డేటా టైప్. ఓకే, ఇలా పెట్టా, సేవ్ చేయండి. ఇప్పుడు ఎరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూడాలి. లెంగ్త్ LEN. సో ప్రింట్ లెంగ్త్ అన్నది కూడా లిస్ట్ మీద పనిచేస్తుంది. లిస్ట్. సో ఇప్పుడు మీరు రన్ చేసి చూస్తే మీకు 5. ఒకటి లిస్ట్ డేటా టైప్ వచ్చి డేటా టైప్స్ అని పెడతాను. డేటా టైప్స్ వచ్చి, సో డేటా టైప్ వచ్చి లిస్ట్. అందులో ఉన్నవి 5 అంతే కదా. 0 1 2 3 4 5 సరిపోయినాయి. 6 వస్తాయి. 1 to 5 చూస్తే 5 ఎలిమెంట్స్ కదా. 5 ఎలిమెంట్స్ లెంగ్త్ చూపిస్తుంది. సరే సార్, ఓన్లీ నాకు పర్టికులర్ వాల్యూ కావాలి అంటే మీకు ఉన్న మెథడ్ ప్రింట్ లో మై అండర్ స్కోర్ లిస్ట్ ఆఫ్ 0. ఇప్పుడు 1 2 3 ఏం కావాలి, 2 సెకండ్ పొజిషన్ ఏముందో కావాలి నాకు. సో లిస్ట్ అనేది ఇండెక్స్ కదా. సో 3 ఉంది. 0 1 2 2లో ఏముంది, 3 ఉంది. ఓకే, సో మీరు ఇలా చూపించవచ్చు ద వాల్యూ ఇన్సైడ్ మై లిస్ట్ ఆన్ పొజిషన్ 2. జనరల్ గా మనకి ఈజీగా అర్థం అవడం కోసం నేను మెసేజ్ పెడుతున్నాం కానీ పెట్టాలి అనే రూల్ లేదు. క్లియర్ చేసుకోండి, రన్ చేయండి. ద వాల్యూ ఇన్సైడ్ మై లిస్ట్ ఆన్ పొజిషన్ నెంబర్ 2 ఈస్ 3. 3 ఉంది అని చూపిస్తాం. ఓకే, నెక్స్ట్. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అలా కాకుండా సాయి కరెక్ట్గా మధ్యలో ఒక రేంజ్ అంటే నాకు 2 3 4 ఈ మూడు రావాలి. ఓకే, చేయగలమా? ఎస్, చేయొచ్చు. ఎలాగంటే ప్రింట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మై అండర్ స్కోర్ లిస్ట్ ఆఫ్, నేను 0 1 కదా, అది 1 నుంచి 2 3 4 4 వరకు
స్ప్లిట్ చేసి ప్రింట్ చేయి అని అంట. ఇప్పుడు చూడండి 2 3 4 అదే కదా నేను అంది, 2 3 4 కదా బయటికి రావాలి అని చెప్పింది. నాకు ఆ 2 3 4 కనబడుతుంది చూడండి ఇక్కడ. అంటే మీరు ఒక రేషియో ప్రకారం స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ కనుక ఇస్తే ఎరే సింటాక్స్ లో మీద లిస్ట్ సింటాక్స్ లో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ రేంజ్ అయితే ఉందో ఆ రేంజ్ యొక్క మధ్యలో ఉన్న ఎరేని మీకు ఇలాగా ప్రింట్ చేసిస్తుంది. లేస్ అయ్యి స్టార్టింగ్ పాయింట్ చెప్తాను, ఎండింగ్ పాయింట్ చెప్పను, అప్పుడు ఆ ఎండింగ్ పాయింట్ వరకు ఉన్న ఎరే నాకు separate గా కావాలి అని అన్నారు అనుకోండి. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ పెట్టినోడు ఫస్ట్ రేంజ్ ఇన్ ఎ లిస్ట్ ఫ్రమ్, అంతే రేంజ్ అంటే ఇన్ ఎ లిస్ట్. ఓకే, రేంజ్ ఇచ్చేసాను. ఓకే, ఇంకొకటి ఏంటన్నాను, ఇంకోటి ఏంటన్నాను, సో ప్రింట్, ఇంకొకటి స్టార్టింగ్ ఇండెక్స్ చెప్తాను ఎండింగ్ ఇండెక్స్ చెప్పాను అంటే స్టార్టింగ్ నుంచి ఆ లిస్ట్ ఎండ్ వరకు నాకు ఒక అరే కింద రావాలి అని అన్నారు అనుకోండి. సో అప్పుడు కూడా మై అండర్ స్కోర్ లిస్ట్ ఆఫ్ స్టార్టింగ్ ఇండెక్స్ 2 చెప్పండి కాలన్, ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వద్దు, నేను ఇవ్వను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఏ రేంజ్ స్టార్ట్ విత్ టిల్ ఎండ్, ఏ రేంజ్ స్టార్ట్ విత్ ఎండ్, ఎండ్ అరే సంథింగ్ ఎండ్ లిస్ట్ అన్నాను అనుకోండి. ఇప్పుడు చూడు ఏ రేంజ్ స్టార్ట్ విత్ ఎండ్ లిస్ట్ అని చెప్పారు 3 4 5. నేను 2 నుంచి స్టార్ట్ చేశాను, 0 1 2, 2లో 3 ఉంది, 3 4 5 అంతే కదా. ఇప్పుడు నేను రేపు పొద్దున కూడా యాడ్ చేస్తా 6 అని. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుందో, 3 4 5 6 వస్తుంది. ఉమ్, చూడండి 3 4 5 6 అంటే ఎండ్ వరకు ఇంకా నేను లిమిట్ చెప్పలేదు. సో నేను లిమిట్ చెప్పలేదు అంటే ఎండ్ వరకు అది ఆ ఎరైని స్ప్లిట్ చేసుకుంటూ ఇచ్చేస్తుంది అనమాట. పోనీ స్ట్రింగ్కి ఏమైనా కంకాటినేషన్ చేయాలి. ఓకే, సపోజ్ ఇది ఇప్పుడు వరకు అంటే నేను ఇచ్చిన లిస్ట్ లో ఈ లిస్ట్ అన్నది కనబడింది. ఇప్పుడు నేను స్ట్రింగ్ మీద సేమ్ ఆపరేషన్స్ చేయొచ్చా? ఎస్, వీ కెన్, మనం చేయొచ్చు. సో దాని గురించి చూస్తే మై అండర్ స్కోర్ స్ట్రింగ్ అండర్ స్కోర్ లిస్ట్ అని కొత్త కోడ్ తీసుకున్నాం. ఇందులో సాయి, స్మిత్, అన్ని ఎస్తోనూ స్టార్ట్ అవుతున్నాయి కదా, స్మిత్, జాన్, ఇంకొకటి ఏమో రాక్. ఓకే, సో సాయి, స్మిత్, జాన్, రాక్ అన్న 4 తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంగ్త్, మీకు లెంగ్త్ స్విచ్ చేయాలి అని అనిపిస్తే, ఇందాకేమో నెంబర్ ఇచ్చారు ఇప్పుడు స్ట్రింగ్ ఇచ్చారు, లేదు మధ్యలో స్మిత్ బదులు బూలియన్ ఇస్తాను సార్ అయ్యా యూ కెన్, మీరు ఇచ్చుకోవచ్చు, ఎలా ఇచ్చుకోవచ్చు. ఆ లోపల ఇండెక్స్ లో మీ మెమరీ అలొకేషన్ లో ఏ డేటా పెడదాం అనుకుంటున్నారో ఆ డేటా పెట్టండి. అంటే ఏం లేదు, మీకు లిస్ట్ ఆఫ్ కలెక్షన్స్ అంటే మీరు అరేలో ఒక స్టాక్ తీసుకోండి, స్టాక్ ని మీరు మెమరీలో పెట్టుకుంటారనమాట. అంటే స్టాక్ ఇన్ ద సెన్స్ లైక్ జస్ట్ లైక్ దిస్. ఇందులో మీరు ఫస్ట్ ఒక, ఇప్పుడు మనం ప్రోగ్రామేటికల్ గా చూసుకుంటే ఫస్ట్ ఇది సాయి. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇందులో సాయి పెట్టారు. ఓకే, అలాగే నెక్స్ట్ తీసుకుంటే నెక్స్ట్ లిస్ట్ లో నెక్స్ట్ పెట్టింది ఏంటి, జాన్ లేదా ట్రూ, ట్రూ పెట్టారు. ఈ మొత్తం మెమరీ ఇదంతా మెమరీ అలికేషన్ లో ఈ మెమరీకి మీరు పెట్టిన పేరేంటి, మై స్ట్రింగ్ లిస్ట్. సరే, అవ్వట్లేదు. సెకండ్ మై అండర్ స్కోర్ స్ట్రింగ్ అండర్ స్కోర్ లిస్ట్, అంతే కదా, మై స్ట్రింగ్ లిస్ట్ అదే ఇక్కడ పెట్టా. ఇందులో సాయి ట్రూ, తర్వాత వచ్చి జాన్, తర్వాత వచ్చి జాన్, తర్వాత వచ్చి రాక్. ఇలా స్టోర్ అవుతాయి. సో మీరు ఈ మై స్ట్రింగ్ లిస్ట్ ని ఎప్పుడైతే రిఫర్ చేస్తారో ఇందులో ఈ వాల్యూస్ అన్ని కనబడతాయి. అందులో మీకు ఏ వాల్యూ కావాలో ఆ వాల్యూ ఇండెక్స్ బేస్ మీద 0 1 2 3 ఈ బేస్ మీద ఆ మిషన్ అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఇందులో ఇది 2 తీసేయండి, ఇందాక ఏం పెట్టారు స్మిత్, ఇలా తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక పర్టికులర్ వాల్యూ మీరు తీసుకోవాలనుకుంటే ప్రింట్ మై అండర్ స్కోర్ స్ట్రింగ్ లిస్ట్ ఆఫ్ 2. ఇందాక అన్ని మెథడ్స్ పనిచేస్తాయి. చూడండి జాన్ వచ్చింది, పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు ఇందాక పెట్టినట్టు స్టార్ట్ రేంజ్ ఎండ్ రేంజ్ పెట్టుకున్నారు అనుకోండి, ప్రింట్ ఆఫ్ 2 కాలమ్, నాట్ కొటేషన్ కాలమ్, సారీ, సేవ్ చేయండి, రన్ చేయండి. జాన్ ని జాన్ రాక్ కనబడుతున్నారు లాస్ట్ లో, అంతే కదా, ఈ రెండే కదా మరి. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది.
ఇప్పుడు అదే విత్ రేషియో, ప్రాపర్ రేషియో 2 కూడా అనుకుంటా, 1 నుంచి 2 వరకు అన్నాను అనుకో, ఆ పర్టికులర్ ఇది కనబడుతుంది. స్మిత్ 1 నుంచి 2 మధ్యలో స్మిత్ కనబడుతుంది. 2 అంటే ఇది, 1 అంటే ఇది కదా, 0 1. 0 కూడా యాడ్ చేయండి చూద్దాం. అంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ ప్లస్ ఆ నెక్స్ట్ ఇండెక్స్ తీసుకుంటాం. ఓకే, స్ట్రింగ్ మీద కూడా పనిచేస్తుంది. స్ట్రింగ్ మీద ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మల్టిప్లికేషన్. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు అపెండ్ ఎనీథింగ్, మీరు ఏమైనా అపెండ్ చేయడానికి చూస్తే ప్లస్, ఓకే హలో, మొత్తం లిస్ట్ కి ప్లస్ హలో అని చెప్పొచ్చు. అంటే నేను జస్ట్ యాడ్ చేశాను కొత్తగా. ఓకే, ఓకే, లిస్ట్ ఆఫ్ మీరు పర్టికులర్ వాల్యూ తీసుకోండి, 2 ప్లస్ హలో. చూడండి, జాన్ హలో, హలో జాన్, లేదా హలో ముందు పెట్టి జాన్ తర్వాత పెట్టండి. ఓకే, ఇది నేను డైరెక్ట్ గా నేను ఆబ్జెక్ట్ మీద చేయలే, ఐ మీన్ ఇది లిస్ట్ మీద చేయట్లే, లిస్ట్ మీద అవ్వదు కదా, లిస్ట్ మీద కంటైనేషన్ లో చేస్తాను, చేయలేదు కాబట్టి అందులో ఒక పర్టికులర్ స్ట్రింగ్ తీసుకుంటే చేశాను. ఇప్పుడు అదే స్ట్రింగ్ కి మీరు ఇంకొక మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి, సపోజ్ ఇంటూ 2 అన్నారు అనుకోండి, అదే స్ట్రింగ్ 2 టైమ్స్ కనబడుతుంది. 2 క్లియర్ అండ్ దెన్ చూడండి, జాన్ జాబ్ 2 సార్లు కనబడిందా. ఓకే, దిస్ ఇస్ వాట్ లిస్ట్ అన్నమాట. లిస్ట్ డేటా టైప్. దీంట్లోనే అపెండ్ అని కూడా ఉంది, లేదా పుష్ అని కూడా ఉంది. అపెండ్ చేయొచ్చు, పుష్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే మై స్ట్రింగ్ లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ ఇంకొక స్ట్రింగ్ లిస్ట్ తీసుకుంటా. ఓకే, సబ్ సబ్ లిస్ట్. సపోజ్ సబ్ లిస్ట్ అని ఒకటి తీసుకుంటున్నాను. సబ్ లిస్ట్ లో ఐఎమ్ గోయింగ్ టు సే రాజేష్ కమా సురేష్. ఇప్పుడు ఇది తీసుకొచ్చి అపెండ్ ఆఫ్ ఇది పెట్టాను అనుకోండి, దాన్ని ప్రింట్ చేయండి. ప్రింట్ మై స్ట్రింగ్ లిస్ట్ చూడండి. Now go and see సాయి, స్మిత్, జాన్, రాక్, రాజేష్, సురేష్. అదొక కొత్త అరే కింద స్టోర్ అయ్యింది, దానికి అపెండ్ అయ్యింది. ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ బైండింగ్ ఎక్స్టెండ్ చేశాను. చూడండి, ఎక్స్టెండ్ అయిపోయింది. అంటే కొత్త అరే కింద కాదు, ఉన్న దానికి ఎక్స్టెండ్ అయింది. లేదా పుష్ చేస్తా. లెట్స్ ట్రై విత్ పుష్. ఓకే, పుష్ లేదు, పుష్ మెథడ్ పని చేయదు అనమాట ఇక్కడ. ఇదర్ అపెండ్ కానీ లేదా యూ కెన్ యూస్ ఎక్స్టెండ్, రెండిట్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సబ్ లిస్ట్ ఉంది కదా, సబ్ లిస్ట్ ఇంటూ 2 నాకు డౌట్ వచ్చింది, ఇది కామెంట్ చేయండి. సబ్ లిస్ట్ ఇంటూ 2 పెడతా, ఏమవుతుందో చూద్దాం ఒకసారి. నాకు తెలిసి 2 సార్లు బైండ్ అయిపోతుంది అది. యా, చూడండి, రాజేష్ సురేష్, రాజేష్ సురేష్ సబ్ లిస్ట్ లో ఉన్నది ఇంటూ 2 అంటే 2 టైమ్స్ ప్రింట్ అయింది, అంటే డబుల్ చేసింది అది. ఓకేనా, దిస్ ఇస్ వాట్ లిస్ట్ ఐటమ్. లిస్ట్ గురించి ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇన్ పైథాన్. డేటా లిస్ట్ డేటా టైప్. ఈ లిస్ట్ డేటా టైప్ యూస్ చేసి రియల్ టైంలో చాలా చేస్తాము. సో కొంచెం మనం జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు టుపుల్ అని ఉంటుంది. ఓకే, టుపుల్ కూడా సేమ్ లిస్ట్ లాంటిదే, బట్ ఇది ఇమ్యూటబుల్. ఓకే, సారీ, ఇది మ్యూటబుల్, అది ఇమ్యూటబుల్. అంటే మీన్ టు సే, మీరు లిస్ట్ అన్నది మ్యూటబుల్ అయితే టుపుల్ అన్నది ఇమ్యూటబుల్. మారడానికి ఛాన్స్ లేదనమాట. అండ్ డెఫినేషన్ ఆఫ్ వాల్యూస్ కూడా టుపుల్ ఎలా ఉంటుంది అంటే మై అండర్ స్కోర్ టుపుల్ ఈజ్ ఈక్వల్ టు ఈ బ్రాకెట్స్ ఉంటాయి, 1 2 3 4 5 స్క్వేర్ బ్రేసెస్ ఉండవు, నార్మల్ బ్రేసెస్ ఉంటాయి. సో వన్స్ అందులో ఉన్న వాల్యూని కనుక మీరు అప్డేట్ చేయాలనుకుంటే చెయ్యాలి. ఓకే, బికాస్ అది రీడ్ ఓన్లీలోనే ఉంటాయి. అదే మీరు మామూలు నార్మల్ లిస్ట్ అయితే యూ కెన్ అప్డేట్ ద వాల్యూస్ ఆల్సో. ఓకే, హోప్ యూ లైక్ మై వీడియో అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ డేటా టైప్ డిక్షనరీతో వస్తాను. థ్యాంక్ యూ.